మంచు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇంటి గొడవలు కాస్త పోలీసు కేసులు, ఘర్షణలకు దారితీశాయి. దాంతో మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద రోజంతా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ తరపున రంగంలోకి దిగిన బౌన్సర్లు బాహాబాయికి దిగారు. బౌన్సర్ల సాయంతో మనోజ్ గేట్లు బద్దలు కొట్టి మరీ ఇంట్లోకి వెళ్లారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మోహన్ బాబు జర్నలిస్టులపై దాడికి పాల్పడడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మంచువారి ఇంటి గొడవ కాస్త రోడ్డెక్కింది. పరస్పర ఫిర్యాదుల మేరకు మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మనోజ్ పై పహడీ షరీఫ్ పిఎస్ లో కేసులు నమోదయ్యాయి. తండ్రి కొడుకులు పరస్పరం రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఉదయం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి పహడ్ షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. ఆదివారం జరిగిన గొడవకు సంబంధించి ఇంట్లో పనిచేసే వారిని విచారించారు. ఆ తర్వాత మోహన్ బాబు, మనోజ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నానికి దుబాయ్ నుంచి వచ్చిన విష్ణు తన బౌన్సర్లను వెంటబెట్టుకుని నేరుగా జల్పల్లి ఇంటికి చేరుకున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న మనోజ్ బౌన్సర్లను విష్ణు బయటకు పంపించే ప్రయత్నం చేయడంతో విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య బాహాబాహి చోటు చేసుకుంది. మనోజ్ సామాగ్రిని ఖాళీ చేయించేందుకు డీసీఎంలను కూడా సిద్ధం చేశారు. తాజా పరిణామాలపై మంగళవారం సాయంత్రం డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలను కలిసి మనోజ్ ఫిర్యాదు చేశారు. తిరిగి జల్పల్లి ఇంటికి చేరుకోగా గేట్లు తీయలేదు. ఇంట్లో ఉన్న తన కూతురిని తీసుకెళ్తానంటూ గేట్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. దీంతో విష్ణు తరపు బౌన్సర్లు మనోజ్ను, మీడియాను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలో మోహన్ బాబు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మనోజ్ పై చేయి చేసుకున్నారు. మీడియా ప్రతినిధులను దూషిస్తూ తుపాకీ బయటకు తీసి చంపేస్తానని హెచ్చరించారు. మైక్ ముందు పెట్టి ప్రశ్నించే ప్రయత్నం చేసిన రంజిత్ అనే జర్నలిస్టు వద్ద నుంచి మైక్ లాక్కొని అతడిపైనే దాడి చేశారు. బౌన్సర్లు సైతం దౌర్జన్యం చేయడంతో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురి కావడంతో స్థానిక హాస్పిటల్కు తరలించారు. మోహన్ బాబు ఇంటి వద్ద ఇంత తతంగం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఇరువైపులా బౌన్సర్లు ఘర్షణకు దిగినా, మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడినా అడ్డుకునేందుకు గట్టిగా ప్రయత్నించలేదు. ఉదయమంతా పోలీసులు మోహన్ బాబుకు అనుకూలంగా వ్యవహరించారని, మనోజ్ డీజీపీ కార్యాలయానికి వెళ్లి వచ్చిన తర్వాత పోలీసుల వైఖరిలో కొద్దిగా మార్పు వచ్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా పరిస్థితుల దృష్ట్యా మోహన్ బాబు, మనోజ్ వద్ద ఉన్న లైసెన్సు తుపాకులను వెనక్కి తీసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి పాల్పడటాన్ని నిరసిస్తూ జల్పల్లిలోని ఆయన ఇంటి ముందు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మోహన్ బాబు డౌన్ డౌన్, వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. మీడియా ప్రతినిధులపై దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు పల్లె రవి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య, డబ్ల్యూజేఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తదితరులు జర్నలిస్టులపై దాడిని ఖండించారు. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మంచు కుటుంబ గొడవలను ఎట్టకేలకు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. బుధవారం ఉదయం 10:30 విచారణకు హాజరు కావాలని అదనపు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు మనోజ్, విష్ణుల కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా కుటుంబ గొడవలపై మంగళవారం రాత్రి మోహన్ బాబు ఓ ఆడియో విడుదల చేశారు. నిన్ను అల్లార ముద్దుగా పెంచాను, చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను, భార్య మాటలు విని నా గుండెలపై తన్నావు, తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు, ఇంట్లో అందరినీ ఎందుకు కొడుతున్నావు, బతుకు తెరువు కోసం వచ్చిన పని వాళ్లను కొట్టడం పాపం, నీ దాడిలో కొందరికి గాయాలయ్యాయి, అన్నతో పాటు వినయ్ని కొట్టడానికి వచ్చావు,
నీ అన్నను చంపుతానని అన్నావు. నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు. రోడ్డెక్కి నా పరువు తీశావు. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా వద్దా అనేది నా ఇష్టం. జరిగిన ఈ సంఘటనతో మీ అమ్మ దవాఖానలో చేరింది. పోలీసుల సమక్షంలో నీ బిడ్డను నీకు అప్పగిస్తా అని మనోజ్ను ఉద్దేశించి మోహన్ బాబు పేర్కొన్నారు. మనోజ్ తనను కొట్టలేదని, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయని, అవి మెల్లగా సర్దుకుంటాయని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.